ఓకే. ప్రభునామంలో అందరికీ వందనములు. అందరికీ దేవుని యొక్క ఆశీస్సులు, శుభములు. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము కార్యక్రమంలోకి వెళ్దాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడమైన మా గొప్ప దేవ, ఇదిగో నాయన, మరి ఒకసారి చిన్న మందగా చేరి ఈ జూమ్ మీటింగ్లో మిమ్మల్ని స్తుతించుటకును, మీ వాక్యంను ధ్యానించుటకును, మిమ్మల్ని ప్రార్థించుటకును ఈ విధంగా ఏర్పాటు చేసిన అవకాశాన్ని బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అవును తండ్రి, మీ వాక్యము మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మా అందరికీ వినిపించండి. మీరు మాతో మాట్లాడండి. అనేక విషయాలు మీరు తెలియచేయండి. రివీల్ ది వండరస్ మిస్టరీస్ ఇన్ యువర్ లా. ప్రభువా, మరి మేము వాటిని తెలుసుకుంటకును, వాటిని మా జీవితంలో ఆచరించుటకును మాకు సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు అంశం ఏమంటే మ్యాన్స్ థాట్స్ ఆర్ వాట్ ఆర్ యూ థింకింగ్. వాట్ ఆర్ యూ థింకింగ్. ప్రావర్బ్స్ 19:21లో చూస్తే, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును. ప్రతి ఒక్క మానవునికి, ప్రతి ఒక్క వ్యక్తికి అనేకమైన ఆలోచనలు వస్తుంటాయి. ఆర్డినరీ, మండేన్, దినదిన చర్యలను మొదలుకొని ఎట్లా ఈరోజు కూరగాయలు ఏం కావాలా, ఉప్పు, పప్పు, ధాన్యము, పిల్లల చదువు ఎలా ఉంది, ఆరోగ్యం పరిస్థితి ఎట్లుంది, ఎక్కడ పోవాలా, ఏ కార్యక్రమాలు చేయాలా, మరి వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళకి ఏం జవాబు చెప్పాలా, ఆ రోజు కమిట్మెంట్ ఉంది, ఈ రోజు కమిట్మెంట్ ఉంది. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయేంత వరకు కూడా మానవుడు ఏదో ఒక విధమైనటువంటి ఆలోచన తన మస్తిష్కంలో అది దొర్లుతూనే ఉంటుంది. రకరకాల ఆలోచనలు వస్తాయి. ఈ సైకాలజిస్ట్ వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్ స్టడీస్ వలన తెలిసింది ఏమంటే, ప్రతి మానవుడు ఆన్ యావరేజ్ 60,000 to 70,000 థాట్స్ పర్ డే ప్రతి ఒక్కరికి కలుగుతాయని. కొందరికి ఎక్కువ కలగవచ్చు, కొందరికి తక్కువ కలగవచ్చు. ఆన్ యావరేజ్ 60,000 to 70,000 థాట్స్ వస్తాయట. ఈ యొక్క థాట్సే మనము మన యొక్క జీవితపు గమ్యాన్ని డిసైడ్ చేస్తుంది. అందుకనే లావోట్స్ సు అనే అతను, ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే, వాచ్ యువర్ థాట్స్, దే బికమ్ యువర్ వర్డ్స్. వాచ్ యువర్ వర్డ్స్, దే బికమ్ యువర్ యాక్షన్స్. వాచ్ యువర్ యాక్షన్స్, దే బికమ్ యువర్ హ్యాబిట్స్. వాచ్ యువర్ హ్యాబిట్స్, దే బికమ్ యువర్ క్యారెక్టర్. And watch your character, it becomes your destiny. So our destiny is related to the thoughts which we are getting and choosing the thoughts. Among the several thoughts, thousands of thoughts, what type of thoughts we are choosing, we are selecting and we are implementing అనేది ఈ యొక్క ఆలోచన ఇప్పుడు మనం చేస్తున్నటువంటి మెడిటేషన్లో ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు మన డెస్టినీ మార్చాలంటే we have to change our character. If we want to change our character, we have to change our habits. If we want to change our habits, we have to change our actions. If we want to change our actions, we have to change our words. మనం మాట్లాడే పద్ధతులు, ఇవన్నీ మాట్లాడే అంశాలు మార్చాలి. If we want to change our words, we have to change our thoughts. కాబట్టి the thoughts, they are directly connected to our destiny. మనము మన యొక్క వ్యక్తిత్వానికి మరి ఈ థాట్స్ అనేటివే మొదట స్టార్ట్ అవుతాయి. ఆ థాట్సే డెస్టినీగా మారుతాయి అన్నమాట. అందుకే దిస్ థాట్స్ ఆర్ వెరీ ఫండమెంటల్ టు హ్యూమన్ బీయింగ్స్. సాతాను కూడా ఈ థాట్స్ వెరీ ఫండమెంటల్. సాతాను అటాక్ చేసేది మనిషి యొక్క ఆలోచనలనే అది అటాక్ చేస్తుంది. మరి ఆదికాండము 3వ అధ్యాయం 1లో సాతాను, ఆదికాండం 3వ అధ్యాయం 1లో సాతాను అవ్వను సమీపించి ఏమంటుంది? దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఇది నిజమా అంటే ఏంటి?
అప్పుడు అవ్వ ఆలోచించాలా ఏది నిజము ఏది కాదని. ఈ తోట చెట్లలో దేని ఫలములనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పానా? దీంట్లో ఉండే ఫలాల్లో ఏదన్నా దేవుడు తినకూడదని చెప్పినాడా అంటే, దేవుడైతే అన్ని ఫలాలను తినమన్నాడు. కానీ ఈ తోట మధ్యలో ఉన్న ఈ ప్రత్యేకమైన చెట్టు యొక్క ఫలాలు మాత్రము తినొద్దండి, అవి ముట్టిన రోజు అవి తిన్న రోజు మీరు నిశ్చయంగా చచ్చుతారని చెప్పినాడంటే అది నిజం కాదు, మీరు చావరు అని చెప్పి వాటి యొక్క ఈ సాతాను అవ్వ యొక్క తలంపులను మారుస్తుంది. అవ్వ తలంపులను మారుస్తుంది. మీరు చావకుండానట్లును వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పాను అని సర్పంతో చెప్తే సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని దినమున కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియను. సో ఈ యొక్క ఆలోచనలను, దేవుడు చెప్పినటువంటి విషయాలను, వీళ్ళు ఆలోచించే విషయాలను సాతాను మారుస్తుంది. సో ఆల్ అవర్ థాట్స్ ఆర్ వెరీ ఫండమెంటల్. సో ఇది Satan also knows, if you want to strike anybody, you have to strike their thoughts. వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్నే మార్చాలని. అందుకనే దేవుడు ఏం చెప్పినాడంటే, ఈ థాట్స్ నువ్వు చూస్ చేసుకోవటం ఏంటిదంటే, అది జీవాన్ని మరణాన్ని చూస్ చేసుకోవటం. జీవమా మరణమా అనేది, లేదా ఆశీర్వాదమా శాపమా, ఏ దాన్ని మనం చూస్ చేసుకుంటున్నాం అనేది ఉంటుంది. అందుకే ద్వితీయోపదేశకాండం డ్యూటరానమీ 30th చాప్టర్ 19లో ఏమనుందంటే, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. దేవుడు మన ఎదుట జీవమును ఆశీర్వాదం పెట్టినాడు ఒక దిక్కు, లేదంటే మరణము శాపం. అయ్యా ఎందుకయ్యా దేవుడు అసలు ఈ యొక్క చాయిస్ మనకు ఎందుకు ఇస్తున్నాడు? మనము అన్ని మనకి ఎందుకు ఇలాంటి చాయిస్ ఇస్తున్నాడు? మరి ఇది పెట్టడం ఎందుకు? మళ్ళీ చూస్ చేసుకోవడం ఎందుకు? మళ్ళీ మనం మరణానికి పోవడం ఎందుకు? ఈ యొక్క అవ్వకు ఆడ పండు లేకుంటే బాగుండేది కదా, మళ్ళీ అది చూస్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అది తినాలనా వద్దా అని డెసిషన్ ఎందుకు తీసుకోవాలి? అది లేకుంటే ఏ డెసిషన్ లేదు కదా, అన్నీ దేవుడే సెట్ చేసి ఉండొచ్చు కదా. కానీ ఈ దీనికి అగస్టిన్ అనే భక్తుడు, ఆయన చాలా పెద్ద థియోలాజియన్, చాలా 3వ శతాబ్దము 4వ శతాబ్దం ప్రాంతంలో ఉన్నటువంటి సెయింట్ అగస్టిన్, ఆయన చెప్పిన సిద్ధాంతం ఏంటి? డాక్ట్రిన్ ఆఫ్ ఫ్రీ విల్, స్వతంత్ర స్వేచ్ఛ. మానవునికి దేవుడు స్వేచ్ఛను అనుగ్రహిస్తున్నాడు, స్వాతంత్ర్యాన్ని. ఆ స్వేచ్ఛ అనేది చాలా ఇంపార్టెంట్ మానవుడికి. ఆ స్వేచ్ఛ లేకుండా అన్నీ దేవుడే చెప్పి ఇట్లా చేయి ఇట్లా చేయి ఇట్లా చేయి అని చెప్పేసిన అంటే ఇంక ఇవి తప్ప వేరేవి చేయకూడదు, అన్నీ ఆయన చెప్పినట్లు చేస్తే వ్యక్తికి స్వేచ్ఛ అనేది ఉండదు. మానవుడు అప్పుడు ఒక రోబో మాదిరి, ఒక మెషిన్ మాదిరి, ఒక అది ఏఐతో నడపబడేటువంటి యంత్రం మాదిరి ఉంటాడు. కానీ ఫ్రీ విల్, స్వేచ్ఛ, స్వంత ఆలోచన అనేది ఉండదు. కాబట్టి మానవుడికి దేవుడు అనుగ్రహించిన గొప్ప వరం ఏంటంటే ఫ్రీ విల్. ఈ ఫ్రీ విల్ అనేది, ప్రాణం ఎంత గొప్పదో ఫ్రీ విల్ అనేది కూడా గొప్పది. ఈ ఫ్రీ విల్ లేకపోతే మానవుడు ఒక రోబో మాదిరి, వాట్ ఎవర్ ఈస్ ప్రోగ్రామ్డ్ ఇట్ విల్ డూ ఓన్లీ దట్, ఇట్ విల్ నాట్ గో దిస్ వే ఆర్ దట్ వే. ఇప్పుడు ఒక రోబో చేసినా అది పోయి అది ఎదురుగున్న వారిని అది ఫైర్ చేయంటే అది చేస్తుంది, దానికి అది ఇంకా నెక్స్ట్ ఆలోచన లేదు. ఎవరికి ఎక్కడ అవతల వ్యక్తి ఎవరు, ఏంటి, బంధువా, నాకు కావాల్సిన మనిషి, అవన్నీ కూడా ఆలోచించాడు. అది దానికి ఆ ప్రోగ్రామ్ చేసినారు కాబట్టి అట్లా చేస్తారు. సో దేవుడు మనుషులను అలా ప్రోగ్రామ్ చేయదలుచుకోలేదు కాబట్టి మనకు ఫ్రీ విల్ అనేది ఇచ్చినాడు. ఫ్రీ విల్ అనేది ఇచ్చి మరి మనకి ఏది చూస్ చేసుకోవాలనో ఏది చూస్ చేసుకోవడమో తెలియదు కాబట్టి అనేక విషయాలు దేవుడు మనకు చెప్తూ వస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. సో మనం చూసాం కదా, ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్లోనే జీవం ఉంది, మరణం ఉంది. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19లో చాలా చక్కగా వ్రాయబడింది. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుస్తుంది. సో ఆయన రెండింటినీ పెడుతున్నాడు.
మనం ఏది చూస్ చేసుకుంటామో ఆ ఫ్రీ విల్ అనేది మనకి ఇచ్చినాడు. ఇప్పుడు మనము చూస్ చేసుకోవాలి. మనకు అనేక విషయాలు దేవుడు తెలియజేసినాడు. కీర్తన గ్రంథంలో 1:1 ఏమనుంది? బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ హూ వాక్స్ నాట్ ఇన్ ది కౌన్సిల్ ఆఫ్ ది అన్గాడ్లీ. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. వాళ్ళ ఆలోచన చొప్పున, అన్యుల ఆలోచన చొప్పున, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. మనకు దేవుడు చెప్పినటువంటి ఆలోచనల ప్రకారమే మనం నడవాలి. కానీ దుష్టులు చెప్పే ఆలోచనలు, అదంతా బైబిల్లో రాసినది, అదంతా ప్రాక్టికల్ కాదులే, అదంతా అయ్యే పని కాదు, ఇవన్నీ చేయనీకి ఎక్కడైతుంది, మస్తుగా రాస్తారు, పాస్టర్లు చెప్తారు, వాక్యాలు ఉంటాయి, ఇవంతా మనకు మామూలుగా చేయాలంటే కష్టం ఎక్కడ, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అది కాదు. మనకు దేవుడు వాక్యంలో ఏమన్నాడు? దుష్టుల ఆలోచన చెప్పున్నాడు. ఒక పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడని ఆయన చెప్తున్నాడు. అంతేకాని ఇంకా అందుకనే సామ్స్ 119:24 రాయబడింది, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నాయి. సో కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు? నీ శాసనములు నాకు సంతోషకరములు, దేవుని యొక్క శాసనాలు, ఐ డిలైట్ ఇన్ దై లా. నేను ఐ డిలైట్ ఇన్ యువర్ టెస్టిమోనీస్. అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నాయి. సో అవి నన్ను ఆలోచింపచేస్తాయి. ఏమే నా ఆలోచనల్లో నీ యొక్క శాసనములు వస్తాయి, వాటిని నేను సెలెక్ట్ చేసుకుంటా అని చక్కగా ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు. కాబట్టి మన ఆలోచనలే మనకు వాటికి కర్తలుగా ఉండాల్సింది దేవుని యొక్క శాసనములు. ఇంకోటి, దేవుని శాసనముల గురించి 92:5 ఏమన్నదంటే, సామ్ 92:5, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. సో దే ఆర్ వెరీ డీప్. గాడ్స్ థాట్స్ ఆర్ వెరీ డీప్, దే ఆర్ వెరీ ప్రొఫౌండ్. మనము వాటిని తెలుసుకొని, వాటిని ప్రకారము మన ఆలోచనలను సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం నడుచుకుంటే మనకు జీవమును, ఆశీర్వాదమును కలుగుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యములు అవి సంతోషకరములైనటువంటి అవి ఎంతో దొడ్డవి, అవి గంభీరములైనటివి. తర్వాత దేవుడు చెప్తున్నాడు, మనకు డౌట్ రాకూడదు, నాకెవరు ఆలోచనలు చెప్పేవాళ్ళు ఎవరు, నాకు తెలియజేసే వాళ్ళు ఎవరు అనేది అటువంటి సమస్యనే లేదు. ఆయన సామ్ 32:8 ఇలా చెప్తున్నాడు, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఉపదేశం చేసేదను, నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది. మరి దేవుడు ఆదాముకు చెప్పినాడు, ఈ తోటలోని ఫలాలన్నీ మీరు తినవచ్చు, కానీ ఈ మధ్యది తినకూడదు. ఏ రోజైతే మీరు తింటారో ఆ రోజే మీకు మరణం వస్తుంది. ఏ రోజైతే దాన్ని ముట్టుకుంటారో ఆ రోజే మీకు మరణం వస్తుంది. అక్కడికి మాత్రము దాన్ని తాకొద్దు అని చెప్పినాడు. ఆయన చెప్తూనే ఉన్నాడు. ఇప్పుడు మనుష్యుడికి దేవుడు ఆలోచన చెప్పక కాదు, ఆలోచన తెలియక కాదు, తెలిసినా కూడా వాటిని నెగ్లెక్ట్ చేయడము, నాకు ఇంకా బాగా తెలుసు, ఆయన చెప్పేది ఏం చెప్తుంటారు, దేవుడికి ఏం మస్తు చెప్తుంటాడు, ఇక్కడ నేను కదా ఉండేది, నా పరిస్థితి ఎట్లా అని ఇట్లా అనుకుంటున్నారు. సో ఆయన అయితే చెప్పటానికి సంసిద్ధంగా ఉన్నాడు, ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన యొక్క ఆలోచనల గురించి ప్రవక్త అయిన యిర్మీయా 32:19 ఇలా రాసినారు. ఆయన ఏమన్నాడు? యిర్మీయా, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు. ఆలోచనల విషయంలో దేవుడే గొప్పవాడు. ఆయనను మించి మనకు చక్కని ఆలోచనలు ఎవరు చెప్పరు. ఏ మానవుడు చెప్పినా కూడా ఆలోచనలు అవి పనికిరానివే, కానీ ఆయన దేవుడు చేసే ఆలోచనలు అవి చాలా గొప్పవి. అందుకనే ఈ కీర్తనకారుడు ఒకసారి అంటున్నాడు 16:7, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించదను, ఎందుకంటే రాత్రి గడియలలో నా అంతరింద్రియమును నాకు బోధించుచున్నది. చాలాసార్లు దేవుడు మనకు తన విస్పరింగ్ వాయిస్ తోటి మనకు రాత్రి గడియల్లో నిద్రలో కూడా కొన్ని విషయాలను తెలియచేస్తాడు. మనం ప్రాక్టికల్గా మనకు చాలామందికి ఇది అనుభవం ఉంటుంది.
మనము సమస్యను ప్రార్థన చేసుకుని దేవునికి పెడితే ఆయన ఎలా మార్గంలో వెళ్ళాల్సింది తెలియచేస్తాడు. సో ఏంటి ఇప్పుడు మనము ఆలోచనలు ఎట్లా చేయాలి? మరి అనుదినము మన దైనందిన జీవితంలో అనేక విషయాల్లో ఎలా ఆలోచనలు చేయాలి? ఏం చేయాలంటే ఇప్పుడు దేవుని వాక్యంలే మనకు శాసనములు. నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగును అయి ఉన్నది. కాబట్టి మనం ఎలా అడుగులు వేయాల్సింది వాక్యం ద్వారానే వేయాలి. మరి ఆ యొక్క వెలుతురులోనే మనం నడవాలి. ఇప్పుడు చూడండి, అనేక విషయాలు మన జీవితంలో అనేక విషయాలు. కొంతమంది ఆ, అప్పు తీసుకుంటారు. కొంతమంది విశ్వాసులు కూడా అప్పు తీసుకుంటారు, తిరిగి చెల్లిస్తామంటారు. అప్పులు చేసే అలవాటు ఉంటుంది. వాళ్ళు అప్పు తీర్చరు. మరి ఆయన ఏమంటున్నాడు సామ్ 37:21లో? భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఉందురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకుందరు. అప్పు ఎగరగొట్టేవాడు, అప్పు తీసుకొని ఎగరగొట్టేవాడు వాడు భక్తిహీనుడు. వాడు ఈస్ ఎ వికెడ్ పర్సన్. ఇంగ్లీష్లో ది వికెట్ బారోస్ అండ్ డస్ నాట్ రిపే. వికెట్ బారోస్ అండ్ డస్ నాట్ రిపే అని ఉంది. బట్ ది రైచియస్ షోస్ మెర్సీ అండ్ గివ్స్. నీతిమంతుడు వాడికి కరుణ చూపించి వాడికి అప్పు ఏదో ఇస్తే వాడు భక్తిహీనుడు ఆ అప్పు తీర్చడు. కాబట్టి అది దేవునికి సమ్మతమైనది కాదు. ఒకసారి అప్పు అనేది తీసుకున్నాక అది తీర్చాలి. కొంతమంది అప్పు ఏం కట్టాలి, వాళ్ళకి మస్తు డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి ఏమి, వాళ్ళేమి ఎవడేమి చస్తే కన్నా తీసుకెళ్తారా, మస్తుగా ఉన్నాయి, ఎక్కడికి పోతాయి, ఏమి ఇవ్వాలా, మనం ఇస్తే ఎంత ఇవ్వకుంటే ఎంత, ఇట్లా ఆలోచనలు చేస్తారు. ఈ ఆలోచనలు వచ్చినప్పుడు వాళ్ళు డబ్బు వాపసు కట్టలేరు. అసలు దీనికి ఇంకా ఇన్డెప్త్ పోతే గన ఎవరైతే అప్పు తీర్చలేరో, అప్పు తీర్చకూడదని అనుకుంటారో వాళ్ళల్లో సంపాదన శక్తి ఇట్ గెట్స్ డిమినిష్డ్, ఇట్ డైడ్ కంప్లీట్లీ. ఇట్ విల్ బి dying, it will be diminishing, it will be disintegrating. The ability to earn, the talent or the capacity to earn will always go down. నేను ఒకసారి ఒక మార్వాడి అతన్ని కలిసినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఎవడైతే అప్పు తీసుకొని చెల్లించాడో వాడికి ఈ యొక్క శక్తి అనేది నశిస్తుందని వాడు కూడా చెప్తున్నాడు. అది తీర్చాలన్నప్పుడు అతనిలో ఒక శక్తి వస్తుంది, దానివలన పని చేస్తాడు. ఆ పని చేసిన దాని ద్వారా డబ్బు వస్తుంది. ఆ డబ్బు ద్వారా కొంత సేవ్ చేసుకొని అప్పు చెల్లిస్తాడు. మరి కుటుంబాన్ని సరిగా చూసుకుంటాడు, పిల్లలను సరిగా చూసుకుంటాడు. అటువంటి శక్తి ఉంది. కాబట్టి దేవుడు ఏదైనా ఒక విషయం చెప్పినా అంటే దానికి ఎంతో ఆయన యొక్క ఆలోచనలు అతి గంభీరములు, చాలా లోతుగా ఉంటాయి. దే ఆర్ వెరీ డీప్ అండ్ ప్రొఫౌండ్. ఇలాంటి ఆలోచనతోనే దేవుడు మనకు తెలియజేస్తాడు. కాబట్టి అవి మనం లైట్గా తీసుకోకూడదు. ఇంకొక విషయము, కొన్ని ఎగ్జాంపుల్స్ ఆలోచనల విషయం మన దైనందిక జీవితంలో ఎలా ఉంటాయి ఆలోచనలు. Proverbs 28:13లో చూస్తే, హీ దట్ కవరత్ హిస్ సిన్స్ షల్ నాట్ ప్రాస్పర్, బట్ హూసో కన్ఫెసెత్ అండ్ ఫర్సేకెత్ దెమ్ షల్ హ్యావ్ మెర్సీ. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. మరి అనేక సార్లు మనము తప్పుదములు చేస్తాము, పొరపాట్లు చేస్తాము. మరి ఎవరైనా అడిగినప్పుడు మేము చేయలేదు, మాకెందుకు, మేము అట్లాంటి పనులే చేయము, మేము మాది కాదబ్బా అని వీళ్ళకి తెలుస్తుంది. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు ఏమి తెలియజేస్తున్నాడంటే, మనం ఏదైనా తప్పిదం చేసినప్పుడు, మనం అది తప్పిదమని తెలుసుకున్నప్పుడు, ఆ సమయంలో మనకు అర్థం కాకుండా ఇది తప్పు, ఇలాంటి పని చేయకూడదని ఆ సమయంలో తెలియకున్నా తర్వాత తెలిసినప్పుడు దానిని ఒప్పుకోవాలి. నేను ఇట్లా తప్పు చేసినాను, నన్ను క్షమించండి, ఇదిగోండి మీ వస్తువు మీది, లేదా నేను ఐఎమ్ వెరీ సారీ ఇఫ్ ఐ హ్యావ్ టోల్డ్ దిస్ వర్డ్, ఇఫ్ ఐ హ్యావ్ హర్ట్ యూ, ఐ డి నాట్ థింక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అని దానిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని యొక్క కనికరం పొందుతాడు. అది దాచిపెట్టినవాడు వర్ధిల్లడు. వాడికి ఇలాంటి అతిక్రమాలు చేసేది అలవాటు చేసుకున్నా అంటే, అవి దాచిపెట్టుకుంటే అలవాటు అయితే వాడు ఎప్పుడోసారి చాలా పెద్ద తప్పులు చేస్తాడు, అప్పుడు పట్టుబడతాడు. అప్పుడు మనం చిన్నప్పుడు కూడా చిన్న కథలు వింటాం. మా అమ్మ తోటకూర దొంగిలించేటప్పుడు రోజు ఏమనలేదు, బాగా రుచిగా చేసి పెట్టింది, ఇప్పుడు నేను జైలుకి పోయి మరణశిక్ష వస్తుందంటే ఆమె వచ్చి నా దగ్గర నాయనా నీకు ఎంత పరిస్థితి వచ్చిందని మనం చిన్నప్పుడు కథల్లో చదివింటాం. సో మొదటి నుండి
అతని ఇది తప్పు అని తెలుసుకొని వాటిని వదిలిపెడితే గన వాడు వర్ధిల్లుతాడు. లేకపోతే హీ విల్ గో ఫర్ పర్డిషన్ ఆర్ డెస్ట్రక్షన్, హీ విల్ బి గోయింగ్ డౌన్ ది డీప్ హిల్ అన్నమాట. కాబట్టి ఈ ఆలోచనలు ఒక్కోసారి మనకి ఏమనిపిస్తుంది, ఏం చెప్పాలా ఇప్పుడు చెప్పినామంటే గన నేను తప్పు చేసినా అంటే నా మర్యాద పోతుంది కదా, నా గౌరవానికి ఆ, అప్రతిష్ట వస్తుంది, మరి నన్ను తక్కువగా చూస్తారేమో. కాదు, మనము ఐఎమ్ వెరీ సారీ, ఐ హావ్ డన్ దిస్, ఇట్ వాజ్ ఎ మిస్టేక్ ఆన్ మై పార్ట్, ఇట్ ఈస్ వెరీ రాంగ్, ఐఎమ్ సారీ, ఐఎమ్ గివింగ్ బ్యాక్ ఆర్ ఐఎమ్ రిపేయింగ్ ఆర్ ఐఎమ్ విత్డ్రాయింగ్ ద వర్డ్, ఐఎమ్ ఐ అపోలజైజ్ టు యూ అని దాన్ని ఇంకోసారి చేయకుండా వదిలిపెట్టాం. ఇంకోటి, Psalm 15:4 చూస్తే, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన నువ్వు మాట తప్పుడు. ఇప్పుడు ఎవరికైనా ఒక మాట ఇస్తే, ఒక ప్రమాణం చేస్తే, అది అతనికి నష్టం వచ్చినా కూడా దాన్ని నెరవేర్చాలి. లాభం వస్తేనే అది చేస్తాను, నష్టం వస్తే నేను నా మాట నిలబెట్టుకోను అంటే అది కాదు. ఆ పరిస్థితిలో లాభం వచ్చినా నష్టం వచ్చినా మరి అది మనము తీర్చాల్సిందే. అది వీ హ్యావ్ టు కీప్ అప్ అవర్ వర్డ్. అప్పుడు మనలో సామర్థ్యం పెరుగుతుంది, దేవుడు కూడా మనకు తోడై ఉంటాడు. ఇలాంటివి ప్రతిదీ దైనందిన జీవితంలో అనేకమైన విషయాలు ఉన్నాయి. మరి ఆలోచనలు వస్తాయి, ఇది ఒప్పుకుందామా వద్దా, మరి అప్పు ఎగరగొడదామా, లేకపోతే ఇది ఆ, మనము చెప్పినాం ఇంతకుముందు. ఇప్పుడు ఒక లేడీ, ఆమె ఏం చెప్పిందంటే, నాకు బ్రదర్ అని ఇంతకుముందు ఫోన్ చేసి "ఆ, ఇట్లా నేను ఒక స్థలము అమ్మినాను, ఆ స్థలం అమ్మినప్పుడు అతనికి ఆ, ఇంత రేటుకని చెప్పినాను, ఇంత రేటుకు అతను ఒప్పుకున్నాడు, మరి మరి ఆ డబ్బంతా ఇచ్చినాడు, నన్ను రిజిస్టర్ చేసి ఇవ్వమంటే నేను అప్పుడు బిజీగా ఉంటిని, మళ్ళీ తర్వాత ఆయన ఎక్కడికో వేరే దుబాయ్ ఎక్కడికో పోయినాడు, ఒక 2 ఏళ్ల తర్వాత వచ్చినాడు, ఇప్పుడు చేసి ఇవ్వమంటున్నాడు, ఇప్పుడు చేసి ఇవ్వమంటుంటే ఇప్పుడు రేట్లు చాలా పెరిగినాయి బ్రదర్, ఇప్పుడు ఎందుకు చేసి ఇవ్వాలా అని. అంటే మరి నీకు ఆ రోజు నువ్వు అడిగినంత డబ్బు ఇచ్చి, మీరు ఒప్పుకున్నంత, మీ ఒడంబడిక అయినంత ఆయన కట్టినాడు అంటే మొత్తం ఆ రోజు చెప్పిన రేటుకు మొత్తం డబ్బులు ఇచ్చేసినాడు. మరి రిజిస్ట్రేషన్ ఆ రోజు మరి ఎందుకు చేసుకోలేదంటే, ఆయన చేసుకుంటానంటే నాకు ఆరోగ్యం బాగాలేక నేను అప్పుడు తర్వాత చేస్తానన్నాను, మరి తర్వాత ఏమైందంటే ఆయన మళ్ళీ దుబాయ్ పోయినాడు, ఇప్పుడు వచ్చినాడు, ఇప్పుడు చేయమంటున్నాడు, మరి చేసేయండి అంటే ఇప్పుడు రేట్లు ఎక్కువనాయనండి. అది కాదు, ఆ రోజు నువ్వు అమ్మేసినావు, నీకు మొత్తం డబ్బు ఆయన ఇచ్చేసినాడు, అది రిజిస్ట్రేషన్ అనేది మాత్రమే, అది ఇట్స్ జస్ట్ అన్ ఆర్డినరీ ఈవెంట్. నీవు అమ్ముతానని మాట ఇచ్చినావు, ఆయన నీకు డబ్బులు ఇచ్చినాడు, కాబట్టి నువ్వు చేసేయాలా. ఆయన బయటికి పోయి ఇచ్చినాడు, అదంతా అనవసరము, మీరు చేయాలమ్మా అని కూడా చెప్పినాను. నేను వేరే వాళ్ళని కూడా అడుగుతా అంటే సరే మీ ఇష్టం అని చెప్పి. కాబట్టి ఏంటి, ప్రమాణం చేయగా నష్టం కలిగిన నువ్వు మాట తప్పుడు. చూడండి, అది దాంట్లో నష్టం కాదు అది. ఈమెకు ఆ, ఈమె చెప్పినంత ఆయన ఇస్తా అన్నాడు, ఇప్పుడు మరి నేను డబ్బులు వాపస్ తీసుకుందునా అని కూడా అడిగింది. అట్లా కాదు, నేను మాట వాపస్ తీసుకుందా అంటే కాదు, ప్రమాణం చేసినారు, మీరు ఒప్పుకున్నారు, మీరు మాట ఇచ్చినారు, ఆయన డబ్బులు కూడా తీసుకున్నారు, కాబట్టి మీరు చేయాలి. సో ఆలోచన ఆమెకి ఏమనుంది, ఇది చేయకుండాంటే నాకు అది ఎక్కువ రేటు వస్తుంది కదా అనే ఆలోచన. ఇలాంటి ఆలోచనలను దేవుడు ఒప్పుకోడు. కాబట్టి మన ఆలోచనలు అనేటి వాటిల్లో దేవుని యొక్క వాక్యం ప్రకారం మనం నడచాలి. అనేక విషయాలు చెప్తూ వచ్చినాడు. తర్వాత మన మీద ఎవరైనా నెగటివ్గా ఆలోచన చేస్తుంటే బైబిల్లో ఒక సంఘటన ఉంది. ఈ యొక్క దావీదు ఏంటి, ఆయనను అబ్షాలోము ఆ, ఆయనను ఆ, రాజ్యాధికారం లేకుండా చేసి, ఆయన కుమారుడు ఆ, ఈయనను బయటికి పంపిస్తే, ఆ సమయంలో ఇది 2 సమూయేలు 15వ అధ్యాయము 30-31లో ఉంటుంది. అతను ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు ప్రార్థన చేసినాడు. ఏమని ప్రార్థన చేసినా అంటే, యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనలను చెడగొట్టమని ప్రార్థన చేసినాడు. అహీతోపెలు పోయి అన్ని ఆలోచనలు ఎక్కిస్తున్నాడు అబ్షాలోముకు. ఏమని, దావీదుని ఇంకా హింసించాలి, టార్చర్ చేయాలి, ఆయనని ఇట్లా చేయాలి అట్లా చేయాలని. ఈ విషయము దావీదుకు తెలిసి, ఈ అహీతోపెలు ఎన్నో ఆలోచనలు చెప్తున్నారు,
అటువంటి ఆలోచనలను చెడగొట్టండి అని దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అహీతోపెలు యొక్క ఆలోచనలను ఫెయిల్ చేసినాడు, చెడగొట్టినాడు. ఈ 2 సమూయేలు 17:23లో చూస్తే అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగలేదన్నమాట. అంటే దేవుడు దాన్ని వ్యర్థం చేసినాడు. గాడిద గంతగట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరి పోసుకొని చనిపోయినాడు. తన యొక్క ప్లాన్, తన యొక్క ఆలోచనలు అన్నీ ఫెయిల్ అయినాయి అని చెప్పి. ఎలా ఫెయిల్ అయినాయి? దావీదు ప్రార్థన చేసినాడు. ఇతనికి నష్టం చేయాలని అహీతోపెలు అబ్షాలోముకు చెప్తుంటే దేవా ఈ యొక్క అహీతోపెలు ఆలోచనలను చెడగొట్టు అని ప్రార్థన చేసి, మనకు విరోధంగా నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధంను వర్ధిల్లదని కూడా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఎవరైనా మనకు అగెనిస్ట్గా వాడిని ఇట్లా చేయాలా అట్లా చేయాలని ఆలోచనలు చేస్తుంటే మనం దేవునికి ప్రార్థన చేస్తే వాళ్ళ ఆలోచనలు కూడా చెడగొడతాడు. తర్వాత దేవుడు చెప్తున్నాడు, ఈ యొక్క దేవుని ఆలోచనలను మనం నెగ్లెక్ట్ చేస్తే మనకే కష్టాలు వస్తాయి, మనకే కీడు వస్తుంది. దేవుడు మనల్ని కీడులోకి తీసుకెళ్తాడు. చూడండి, జెర్మియా 6:19లో ఎలా ఉందను, Hear, O earth, behold, I will certainly bring calamity on this people, the fruit of their thoughts, because they have not heeded my words, nor my law, but rejected it. భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుతున్నారు, కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పిస్తున్నాను. సో ఇటువంటి ఆలోచనలు, దేవుని మాటలు వినకుండా ఈ యొక్క సొంత ఆలోచనలు, ఎప్పటికైనా ఆలోచనలు 2 రకాలుగా ఉంటాయి. ఒక రకం ఆలోచనలు మన శరీరాశ, నేత్రాశ, జీవడంబము కలిగినటివి. రెండవ రకమైన ఆలోచనలు ఆత్మీయమైనటువంటి ఆలోచనలు. అవి దేవుని వాక్యముల ద్వారా తెలియజేయబడినది, దేవుని శాసనములు, ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన యొక్క సాక్ష్యము, ఆయన యొక్క స్క్రిప్చర్స్ ద్వారా మనము తెలుసుకునే విషయాలు, ఆలోచనలు. ఇంకొకటి మన శరీరాశ, మన నేత్రాశ, మన జీవపుడంబం. వీటి వలన మనకు కావాలని, మనం ఇట్లా చేయాలని అట్లా చేయాలని ఆలోచనలు వస్తాయి. ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ విషయం. తర్వాత ఆయన ఏమంటే అన్నాడంటే, ఇంకోసారి ఐషయా 31లో కూడా, యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపం కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయదు. మనకి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు దేవుణ్ణి అడగాల్సిందే, దేవుణ్ణి ప్రార్థించాల్సిందే. దేవుని వాక్యము వెలుగులో అది పరిశోధించి, మరి ఈ యొక్క కార్యక్రమము మనం చేస్తే ఇది మంచిదా, ఈ మాటలు మాట్లాడవచ్చునా, ఈ విధంగా చేయొచ్చునా. ఇప్పుడు ఇంకా మనము తెలుసుకోవాలంటే ఈ క్షమాపణ. మన పట్ల ఎవరైనా ఏదైనా తప్పు చేసి మనల్ని బాధ కలిగించింటే మనము అతనికి మనమే రివెంజ్ చేసుకోవాలని కానీ, లేదా మనమే ఇది అతన్ని మనం ఇట్లా అన్నాడు, ఆమె ఇట్లా అనింది కాబట్టి నేను బుద్ధి చెప్పేంత వరకు నేను వదిలిపెట్టానని కాదు, క్షమించాలి. అందుకనే మనము హోలీ కమ్యూనియన్ తీసుకోకముందు కూడా మనల్ని మనం పరీక్షించుకొని, ఎవరైనా మన పట్ల అపరాధాలు చేసింటే గన మనం వాళ్ళని క్షమించాలి. అందుకనే మన ప్రభు ప్రార్థనలో కూడా మేము మా పట్ల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించమంటాం. ముందు మనం క్షమిస్తేనే దేవుడు క్షమిస్తాడని మనం అడుగుతున్నాం. పైగా మనం చెప్పేది ప్రార్థన ఏంటి? మేము క్షమించిన ప్రకారం అంటున్నాం. కాబట్టి క్షమించేది అనేది నేర్చుకోవాలి. క్షమించేది అనేది నేను వాళ్ళు ఇట్లా అంటే నేను ఎంతగానో ఓర్చుకోవాలో, ఓర్చుకోవడం కాదు ఇక్కడ. ఓర్చుకున్న క్షమించడం, క్షమాపణ. ఈ క్షమాపణ ఎందుకు చెప్తున్నాడు దేవుడు? ఈ యొక్క క్షమించే గుణం ఉన్న వాళ్ళకే ఆరోగ్యం బాగుంటుందంట. ఎప్పుడైతే క్షమించలేని గుణం ఉంటుందో వీళ్ళల్లో దే విల్ బి రుమినేటింగ్, దే విల్ బి ఫీలింగ్ ఆల్వేస్ వెరీ what you call commotion, great commotion, intense feelings, how to take, how to reply, how to tit for tat, teach them a lesson, give them back straight, I want to pay in the same coin. ఇలాంటి ఆలోచనలు వస్తూ వీళ్ళకు నిద్ర పట్టదు అది చేసేంతవరకు. అది చేసేదానికి చాలా సమయం. వీళ్ళు ఒక మాట, మళ్ళీ వీళ్ళు ఒకటి అంటే వాళ్ళు ఒకటి అంటారు. ఇది ఇంకా సైక్లికల్గా
దాన్ని ఇంకా కాంపౌండింగ్ ఎఫెక్ట్స్ కూడా ఒక్కొక్కసారి జరుగుతాయి. ఇలాంటివే కాబట్టి దేవుడు క్షమించమంటున్నాడు. అనేకులు తప్పులు చేస్తుంటారు, క్షమించాలి. ఇంకోటి, ఎవరైనా ఏదైనా మనల్ని మాట్లాడినారంటే అతడికి మన గురించిన అవగాహన లేకుండా పోవచ్చు. అవగాహన ఉన్న వాడి యొక్క కెమికల్స్, వాడి యొక్క ఆ సమయంలో వేరే ఎక్స్టర్నల్ కండిషన్స్, ఇంట్లో పరిస్థితులను బట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడవచ్చు. అనేకమైన సందర్భాల్లో అనాలోచితంగా ఒక మనిషి బిహేవియర్ ఉంటుంది. కాబట్టి ఆ బిహేవియర్ వలన వీ షుడ్ నాట్ గెట్ అఫెక్టెడ్. అందుకనే ఆయన ఏం చెప్తున్నాడు? క్షమించండి, క్షమించండి అంట. ఇంకోటి ఏమంటున్నాడు? మన దైనందిన జీవితంలో ఉన్నటువంటి విషయాలు మనం చర్చిస్తున్నాం, ఆలోచనల గురించి. ఒక్కొక్కసారి మనకు కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఈ కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు 1 సెకండ్, 1 సెకండ్. కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు మనము ఏమని, అదే మన మనసులో అదే తొణుకుతుంటుంది. వాడు ఇట్లా చేసిన, అవి ఇట్లా చేసిన, ఇది ఇట్లా అయింది, అది ఇట్లా అయింది, ఇట్లా అయింది. అనారోగ్యం వచ్చినప్పుడు, సిక్లీ కండిషన్లో ఉన్నప్పుడు, అనేక సందర్భాల్లో ఇది ఏమవుతుందో ఎట్లయితుందో అని ఆ, ఉంటుంది. అప్పుడు మనము చేయవలసిన ఆలోచనలు ఏంటంటే, దాని గురించి అవర్ ఫోకస్ షుడ్ నాట్ బి ఆన్ ద ప్రాబ్లం. అవర్ ఫోకస్ షుడ్ బి హౌ గాడ్ హ్యాస్ హెల్ప్డ్ అస్. ఇప్పుడు మనకు 60 ఏండ్లు, 65 ఏండ్లు, 70 ఏండ్లు, మన వయస్సును బట్టి మన జీవితంలో లేదా 45 ఏండ్లు, ఎంత వయసు ఉన్నా కూడా, 40 ఏండ్లు ఏమున్నా కూడా, మన జీవితంలో అనేక సందర్భాల్లో దేవుడు మనకు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసినాడు. మన విద్యలో, ఉద్యోగంలో, కుటుంబ విషయాల్లో, పిల్లల విషయంలో, మరి అనేక సందర్భాల్లో మన ప్రార్థనలు ఆయన మన మొర ఆలకించినాడు, మనకు ఉత్తరం ఇచ్చినాడు, జవాబు ఇచ్చినాడు, అనేక విషయాల్లో సహాయం చేసినాడు. ఈ యొక్క దేవుని యొక్క ఇంతకు ముందు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు మనసుకు తెచ్చుకోవాలి. ఈ యొక్క సామ్ 77:11-12లో చూస్తే, యెహోవా చేసిన కార్యములను, పూర్వం జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సుకు తెచ్చుకొందును. సో ఇంతకు ముందు చేసిన కార్యాలు, మరి ఆయన జరిగించిన ఆశ్చర్య కార్యాలను మనము ఆలోచన చేయాలి. ఎన్ని కార్యాలు మన పట్ల దేవుడు చేసినాడు. చదువులో కానీ, విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, కుటుంబంలో కానీ, మరి మన ఉద్యోగము, మన ఎన్విరాన్మెంట్లో కానీ, మనము ఆ, చేసినటువంటి ప్రయాణాలలో కానీ, అనేక విషయాల్లో, మరి మరి సిక్నెస్లో కానీ, దేవుడు ఎన్నో విషయాల్లో మనకు హీ హాస్ డన్ వండరస్ థింగ్స్. హీ హాస్ డన్ మిరకల్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవరీ పర్సన్స్ లైఫ్స్. సో కాబట్టి ఎవరీ పర్సన్స్ లైఫ్లో ఆయన చేసినాడు. కాబట్టి వాటిని ధ్యానిస్తూ, వా క్రియల్ని ధ్యానిస్తూ ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను మనసుకు తెచ్చుకోవాలి. అదే కీర్తన 77:11-12లో. తర్వాత ఏంటి ఆలోచన ఎలా ఉండాలంటే, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4:8లో ఉంది. దాంట్లో ఏంటంటే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానం ఉంచుకున్నాడు. మనకు రెండు రకాల విషయాలు వస్తాయి: భయపెట్టేటివి, సంతోషపెట్టేటివి, మరి దేవుని మాటలు ధైర్యంనిచ్చేటివి, మంచి క్రియలు, ఇంతకుముందు మనకు దేవుడు చేసినటువంటి మంచి మంచి పనులు. వీటన్నిటికీ ఆల్వేస్ రిమెంబర్ ద పాజిటివ్ థింగ్స్. ఆల్వేస్ థింక్ అబౌట్ ది పాజిటివ్ థింగ్స్. డోంట్ గో ఆన్ థింకింగ్ అబౌట్ నెగటివ్ థింగ్స్. సో యూ షుడ్ ఆల్వేస్ థింక్ అబౌట్ ది పాజిటివ్ థింగ్స్. కాబట్టి ఏది యోగ్యత అయినను, మెప్పైనను, సత్యమున్నటివి, మాన్యమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవి, ఖ్యాతిగల వాటి మీద ధ్యానం ఉంచు. మిగిలిన వాటన్నిటిని మీద మనము ఫోకస్ పెట్టాల్సిన పని లేదు, వాటిని ధ్యానించాల్సిన పని లేదు. కాబట్టి పాజిటివ్ థింకింగ్ అనేది డెవలప్ చేసుకోవాలి. అలాగే ఈ లోక మర్యాదను అనుసరింపక, రోమిలకు రాసిన పత్రిక 12:2లో ఏమనుందంటే,
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమవటం వలన రూపాంతరం పొంది. కాబట్టి ఏది ఉత్తమమైంది, ఏది పరిపూర్ణమైంది అనే విషయాలు, దేవుని చిత్తంలో ఏది మంచిది, దేవుని చిత్తములో ఆయన యొక్క వాక్యం ఏమని చెప్తుంది, దేవుడే వాక్యం అంటున్నాడు, ఆయన డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. మనం వాక్యం చదవటం ద్వారా ఇవి తెలుసుకోవచ్చు ఆయన యొక్క ఆలోచనలు. కాబట్టి ఈ యొక్క దేవుని ఆలోచనల ప్రకారం మనం నడుచుకుంటే మన జీవితం కూడా రమ్యంగా ఉంటుంది, మన జీవితం కూడా ధన్యకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆలోచనలో ఎలాంటి ఆలోచనలు సెలెక్ట్ చేసుకోవాలనేది మనకు ఆయన నేర్పుతున్నారు. మరి ఈ లెంట్ సమయంలో మనము ఇది ఒక పెద్ద అవకాశం. మరి అనేక విషయాల్లో ఇంతవరకు ఏవైనా తప్పు ఆలోచనలు చేశామా, వాటిని ఎలా సరిదిద్దుకోవాలి, మరి మనం ఏదైనా ఇంకా నూతనంగా కొత్త ఆలోచనలు డెవలప్ చేసుకోవాలన్నా, మరి దేవుని పరిచర్య విషయం కానీ, మరి ఇతరులతో ఉండటం కానీ, ఎవరినైనా క్షమించడంలో కానీ, ఎవరినైనా హర్ట్ చేసింటే వారికి క్షమాపణ చెప్పటం కానీ, మరి ఎవరికైనా అప్పుంటే వాళ్ళకి ఇచ్చేయటంలో కానీ, మరి ఏదైనా ఎవరికైనా మనం చేయదలుచుకున్న సహాయము మాట ఇచ్చి ఇప్పుడు మన దగ్గర లేదనుకోకుండా సహాయం చేయటం కానీ, మరి మనం ఏదైతే కార్యక్రమాలు ప్రామిస్ చేసామో వాటిని చేస్తూ ఇలా ఒకసారి మనము మనల్ని మనం పరిశోధించుకోవటానికి వీ కెన్ దిస్ ఈస్ ది రైట్ టైం, లెంట్ ఈస్ ది రైట్ టైం టు హ్యావ్ అవర్ ఇన్నర్ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ థాట్స్, అండ్ వీ కెన్ see that our thoughts are aligned in the way of God's thoughts, according to God's thoughts. Whatever are the God's thoughts, we have to align our thoughts in accordance with the God's thoughts. ఇలాంటి సమయాన్ని మనం లెంట్లో మనం ఉపయోగించుకొని మనము భవిష్యత్తులో మనము ఇలాంటి యొక్క విషయాలను తెలుసుకొని మన పిల్లలకు మన గ్రాండ్ చిల్డ్రన్ కూడా నేర్పిస్తూ మనం కూడా అవసరమైన విషయాల్లో సర్దుబాటు దిద్దుబాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ కలిగిన మా తండ్రి, ఇంతవరకు మీరు మీ యొక్క వాక్యాన్ని మాకు వినిపించినందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. అవును తండ్రి, మీ ఆలోచనలు ఎంతో గంభీరములు తండ్రి. మరి మీ శాసనములు మాకు సంతోషకరములైనవి. మీ వాక్య వెలుగులో మేము నడుచుకుంటకును, మరి మేము మా యొక్క ఆలోచనలు మీ యొక్క మాటల ప్రకారం, మీ శాసనాల ప్రకారం, మీ కట్టడల ప్రకారం, మీ యొక్క ఉపదేశముల ప్రకారం ఉండునట్లు వాటి ప్రకారం నడుచుకుంటకు మా సహాయం దయచేయండి. ఈ శరీరాశ, నేత్రాశ, జీవడంబం ప్రకారం పోకుండా మరి పరిశుద్ధాత్మ శక్తి చేత నడపబడి తగిన ఆలోచనలను మేము ఎంచుకొనుచు వాటి ద్వారా మా మాటలు, ఆ మాటల ద్వారా మా క్రియలు, ఆ క్రియల ద్వారా మా యొక్క నడవడిక, మా నడవడిక ద్వారా మా యొక్క నేచర్, మా నేచర్ ద్వారా మా డెస్టినీ ఉండుటకు సహాయం దయచేయండి. అవును ప్రభువా, మేము క్రీస్తు స్వారూప్యంలోనికి రూపాంతరం పొందవలనంటే ఈ ఆలోచనల ద్వారానే మేము మీ క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి వి మస్ట్ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ది ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. అవును ప్రభు, అటువంటి సహాయం దయచేయండి. ఇచ్చిన సమయాన్ని బట్టి, మరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క మెంబర్ను, ఇక్కడ ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని, మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రామ్ను చక్కగా నిర్వర్తిస్తున్నటువంటి జ్యోతి వారి కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనములు, స్తుతులు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థనను అంగీకరించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.